హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ మా బాబు బర్త్డే రోజు అనమాట. మార్నింగ్ ఎంతైతే ఎంజాయ్ చేశారో ఈవినింగ్ అయితే అంత ఏడ్చారనమాట. ఇంక ఈరోజు వ్లాగ్లోకి వస్తే వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ అయితే నేను ఇంక ఇంట్లో పని అయితే చేసుకున్నాను అనమాట. మనం ఇంటి ముందు ముగ్గు అనేది కంపల్సరీ కదా. మార్నింగ్ అయితే నేను ఇట్లా ఇంటి ముందు అయితే ముగ్గు వేసి తర్వాత హౌస్ అంతా క్లీన్ చేసి స్నానం చేసి పూజ అయితే చేశాను అనమాట. పిల్లలు లేవకముందే, ఎందుకంటే పిల్లలు లేస్తే మళ్ళీ హడావుడి అయిపోతుంది కదా. ఇంక ఈ పూజ ఇవన్నీ చేసుకుంటేనే మధ్యలో ఇంకా భోజనానికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. గోంగూర అయితే కడిగి పెట్టేసుకున్నాను, అలాగే ఇంకా పాలు అవన్నీ కూడా పెట్టుకున్నాను కాగబెట్టేద్దామని. ఇంకా తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాను. నైటే గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి మార్నింగ్ అంత హడావుడి అయితే లేదు. ఇంకా పిల్లలు లేచేసరికి నేనైతే పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. బాబు లేచిన తర్వాత ఇంకా తనకి స్నానం అయితే చేపించి ఇంకా టెంపుల్కి అయితే పంపించాను. ఇంకా నేనైతే టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా, వెళ్తే ఎలా అని చెప్పేసి ఇంకా గారెలు అయితే చేస్తున్నాను. టిఫిన్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. గోంగూర కూడా ఉడకపెట్టి ఉంచాను. తర్వాత రైస్లోకి కావాల్సినవన్నీ ఐటమ్స్ కూడా అలాగే కడిగి అయితే పెట్టుకున్నాను. ఇంకా గారెలు తినని వాళ్ళ కోసం పూరీలు అయితే చేశాను. ఇంకా నేనైతే గారెలు తినను, అందుకని నా కోసం పిల్లల కోసం అయితే పూరీలు చేశాను. ఇంకా టిఫిన్ కార్యక్రమాలన్నీ అయితే అయిపోయాయి. తర్వాత టీ తాగేసేసి ఇంకా తర్వాత పనులు అయితే స్టార్ట్ చేసాం. ఇంకా బర్త్డే డెకరేషన్ కోసం అయితే అసలైన తంట ఇక్కడే వచ్చిందనమాట. నేను లాస్ట్ టైం మా పాప బర్త్డేకి తెచ్చిన బెలూన్స్ ఉన్నాయి, వాటికి కాంబినేషన్గా ఇంకా బ్లూ కలర్ అయితే తెచ్చాను. మా బాబు ఏంటంటే ఎప్పుడు స్పైడర్ మ్యాన్ అంటూ ఉంటాడు, అందుకని రెండు కూడా బాగుంటాయిలే అని ఇంకా తెచ్చానమాట. ఇంకా నేను పిల్లలు అయితే కలిసి బెలూన్స్ అయితే ఊదుతున్నాము. ఇంకా పిల్లలు ఏంటంటే వద్దనే కొంచెం ఎక్కువ బెలూన్స్ అయితే ఊదారనమాట. సరేలే అని చెప్పి మొత్తం అయితే సెట్ చేద్దాంలే అని ఇంకా పెట్టేసరికి ఏంటంటే బెలూన్స్ దండ అనేది కొంచెం పెద్దగా వచ్చింది. మా పాప ఏంటంటే నా బర్త్డేకి అన్ని బెలూన్స్ పెట్టలేదు, తమ్ముడికైతే ఎక్కువ పెడుతున్నావు అని అయితే అలిగిందనమాట. పిల్లలకి అప్పుడే అలగటం కూడా తెలుస్తుంది అనిపిస్తుంది, అంతకుముందు అయితే ఏం తెలిసేది కాదు. మా పాపకి ఏంటంటే తన బర్త్డేకి పెట్టిన బెలూన్స్ అయితే నచ్చలేదంటే, తనకేంటంటే డ్రెస్లో ఎల్లో కలర్ ఉందని ఎల్లో కలర్ది అయితే తెచ్చాము, రెడ్ ఎల్లో. ఇప్పుడేమో ఆ రెడ్లోనే బ్లూ కలర్ పెట్టాము, అందులోనూ బెలూన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని తమ్ముడికి అయితే బాగా పెడుతున్నాం, నాకైతే పెట్టట్లేదు, నీకు తమ్ముడే ఇష్టం అని అయితే అలిగిందనమాట. పిల్లలు పెద్ద అయ్యే కొద్ది మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే అన్నీ తెలుసుకొని అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా నేనైతే ఇన్ని బెలూన్స్ అయితే అనుకోలేదు. ఇంకా బెలూన్స్ ఉండేసరికి పిల్లలు ఊదుతామని అన్నీ అయితే ఊదారు. ఇంకా ఉన్నాయి కదా అని మొత్తం ఇలాగ దండలాగా చేశాను. అదేమో కొంచెం లెంత్ ఎక్కువ వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ పెట్టిన ఈ రిబ్బన్స్ కూడా పాప బర్త్డేకి తెచ్చినవి మొత్తం పాడైపోయాయి, అందుకని కొత్తది అయితే తీసుకొచ్చాను. హ్యాపీ బర్త్డే కూడా తమ్ముడికైతే బాగా తెచ్చావు, నాకైతే ఇలా తెచ్చావు అని అయితే కొంతసేపు అయితే అలిగి నేను రెడీ అవ్వనని అయితే కూర్చుంది. తర్వాత ఇంకేదో ఒకటి చెప్పిన తర్వాత ఇంకా రెడీ అయితే అయ్యిందనమాట. ఇక్కడైతే అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఆఫ్టర్నూనే కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. మా చిన్నాడపడుచు వాళ్ళ అమ్మాయికి అయితే స్కూల్ ఉందనమాట, వాళ్ళు వచ్చిన తర్వాత కట్ చేద్దాంలని అయితే ఉన్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి జూన్ 10th అనమాట. 10th క్లాస్ వాళ్ళకి జూన్ 10th నుంచి అయితే స్కూల్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా హాఫ్ డేనే ఉంటుంది కదా, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తానని చెప్తుంది. దానివల్ల ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. ఇక్కడ కొంచెం లూజ్ అయితే ఉందన్నమాట. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత వాటితో పాటు సమోసా కూడా పెడదాంలే, లేస్ బదులని సమోసా అయితే తెప్పించాను. ఇక్కడ వంట కూడా పూర్తయింది. రైతా అయితే కలిపాము, అలాగే గోంగూర చట్నీ, బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే చేసాము. ఇంక ఇవి వంట చేసేటప్పుడు అయితే వీడియో తీయడం అస్సలు కుదరలేదు, ఎందుకంటే ఫోన్ మా బాబు అయితే తీసుకున్నాడు అనమాట, అస్సలు ఇవ్వలేదు. మళ్ళీ ఫోన్ తీసుకుంటే ఇంకెక్కడ ఏ పాడు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఇంకా ఫోన్ అయితే తీసుకోలేదు. రెడీ చేసి తనకి ఫోన్ అయితే ఇచ్చాము, లేకపోతే ఇంకా బట్టలైనా విప్పేస్తాడు, నాకు వద్దని అంత చేస్తాడనమాట తనకి ఇష్టం లేకపోతే. అందుకని ఇంకా కేక్ కటింగ్ వరకు కదిలించొద్దులే తను అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే తన దగ్గరే ఉంచేసాను. ఇంకా వంట అయిపోయింది, డెకరేషన్ కూడా అయిపోయింది, ఇంకా కేక్ కట్ చేయటమే అనమాట. ఈ డెకరేషన్ ఎలా ఉందో ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఈ బెలూన్స్ పెట్టడానికి పైన సరిగ్గా ఏమీ లేకపోవడం వల్ల దీనికోసం అయితే కొంచెం టైం అయితే ఎక్కువ పట్టిందనమాట. ఎందుకంటే
అక్కడేమో బెలూన్స్ బరువుకేమో డబుల్ టేప్ పెట్టినా పడిపోతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్కువ మెంబర్స్ని అట్లయితే ఏం పిలవలేదనమాట, ఫ్యామిలీ మెంబర్స్ వాటికి. ఇంకా మా చిన్నాడు పచ్చి వాళ్ళు అయితే ఇంకా రాలేదు, ఎందుకంటే పాప స్కూల్ ఉంది కదా, అయిపోయిన తర్వాత వస్తామన్నారు. ఇంకా మా పాప ఏంటంటే ఇంకా డాన్స్ వేస్తున్నాడు అనమాట. తను కేక్ చూపించేసరికి తను ఎప్పుడు స్పైడర్ మ్యాన్ అంటూ ఉంటాడు, అందుకని నేను స్పైడర్ లాగా వచ్చేటట్టు చెప్పమంటే వాళ్ళ డాడీ ఏంటంటే కొంచెం కస్టమైజేషన్ లాగా చెప్పారనమాట. పైన ఇట్లా వచ్చేసి మా పాప ఏమో నా బర్త్డేకి అయితే మామూలు కేక్ తెచ్చారు, తమ్ముడికి అయితే అలా తెచ్చారని కొంచెం అది కూడా అలిగిందనమాట. నేను నార్మల్గా అయితే ఏం చెప్పలేదు, పైన చాక్లెట్తో స్పైడర్ మ్యాన్ లాగా వేస్తారు, అట్లా వేయించుకొని తీసుకురా, తనకు అట్లా ఇష్టం అని చెప్తే వాళ్ళేమో కొంచెం కస్టమైజేషన్ లాగా అయితే చేశారనమాట. కొంచెం కేక్ చూడటానికి కూడా కొంచెం గ్రాండ్గా అట్లా ఉంది. డీమార్ట్ షాపింగ్కి వెళ్ళాం కదా, ఇంకా అక్కడైతే చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా అందరం చిన్నపిల్లలు కాదు కదా, పెద్దోళ్ళే కదా, ఇంకా బిస్కెట్స్ అలాంటివి అయితే ఎక్కువేం పెట్టలేదు. చాక్లెట్ అన్న అయితే ఒకటన్నా తింటారులే అని. ఇంక ఇక్కడ ఫోటో దిగుదుకుందా, డెకరేషన్ చేసింది కదా, బాగుంటుంది రామ్మ అంటే నేను రానని అయితే అలాగే కూర్చుంటుందన్నమాట. ఇంకా మళ్ళీ తర్వాత అంటే గజిబిజిగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రెష్గా రెడీ అయ్యావు కదా, మన ఇద్దరమన్నా దిగుదాం రా అంటే పో మమ్మీ నేను రాను అని అయితే ఇంకా అలిగి కూర్చొని ఫోన్ అయితే చూసుకుంటుంది. ఈ జనరేషన్ పిల్లలకైతే ఏమీ చెప్పడానికి లేదనమాట. ఇంకా అందరూ వచ్చిన తర్వాత కేక్ అయితే తెచ్చి పెట్టామన్నమాట, కట్ చేపిద్దామని. కేక్ అయితే బాగుందన్నమాట. ఇంకైతేమో వైట్ ఫారెస్ట్ అంటే బ్లాక్ ఫారెస్ట్ లాగా వైట్ ఫారెస్ట్, వైట్ దాని మీద అయితేనే ఇవైతే బాగా వస్తాయని చెప్పి ఇలా చేశారు. నేనైతే రెడ్ వెల్వెట్ అట్లా ఏదైనా తీసుకురా అని చెప్పాను. చాక్లెట్ కేక్స్ అయితే కొంచెం హెవీగా అనిపిస్తే తింటే వెగటగా అట్లాగా, అందుకని చెప్పి అలా వద్దులే అంటే ఇంక ఇదైతే తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేశారు. తర్వాత ఇంకా కేక్ అయితే అందరికీ తినిపించమంటే ఇది కొంచెం పెద్దగా ఉండటం వల్ల హైట్గా తనకి కట్ చేయడానికి అయితే రావట్లేదన్నమాట. పిల్లలకి అంత బాగా రాదు కదా. ఇంకా మా పచ్చి అయితే కట్ చేసి కొంచెం కొంచెం పెట్టమ్మని చెప్తే ఇంకా అట్లా అయితే పెడుతున్నాడు అనమాట. పిల్లలకి ఏంటంటే బర్త్డే అంటే గిఫ్ట్లు అవి ఇస్తారు కదా, నాకు అట్లా కావాలని అయితే అడుగుతున్నారు. బాబుకి అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు అయితే బట్టలు అయితే తీసుకొచ్చి ముందే అయితే ఇచ్చారు. తనకి ఏంటంటే అవి కాదంటే బొమ్మలు కావాలంటే సరే అని నేనైతే ఒకటి అయితే తీసుకొచ్చాను కారు. అది బర్త్డే కన్నా ముందు రోజు ఓపెన్ చేసి ఆడటం అన్నీ అయితే చేసేసాడు. ఇంకా ప్యాక్ చేద్దామన్నా కానీ ఇవ్వలేదు. మా అత్తయ్య మామయ్య సరేలే నీకు కావాల్సినవి కొనుక్కొని డబ్బులు ఇస్తే ఇంక తిరిగైతే మళ్ళీ మా మామయ్యకి అయితే ఇస్తున్నాడు, వద్దు తీసుకోమ్మా అంటే ఇంక తర్వాత తీసుకున్నాడు. ముంతలో వేసుకుందుకోలే అని చెప్తే ఇంక లాస్ట్కి అయితే తీసుకున్నాడు. ఇంకా మా పాప ఏమో ఫోటో దిగమన్నా కానీ కొంచెం ఇంకా అదే మూడ్లో ఉంది కదా, దిగలేదు. తర్వాత మళ్ళీ ఇంకా అందరితో అయితే దిగింది. అట్లా కాదమ్మా ఇలా అని చెప్పేసరికి సరేలే నెక్స్ట్ టైం నాకు కూడా అట్లానే చేయాలి అని చెప్పి ఇంకా అయితే ప్రామిస్ అయితే తీసుకున్నాను అనమాట. తనకి అంటే ఎక్కువ బెలూన్స్ పెట్టి చేస్తే ఇష్టం అంటే సరేలే అట్లానే చేస్తాను అన్నాను. ఇంకా కేక్ పైన అయితే రౌండ్గా అయితే పెట్టారు. మేము అది కేకా ఏంటి లేకపోతే థర్మోకోలా అనుకుంటే మా బావగారు అయితే తీసుకొచ్చి చూస్తే అది బాల్ అనమాట, ప్లాస్టిక్ బాల్, అట్లా కలర్ బాల్స్ అనమాట. అంటే షేప్ కోసం అలా రౌండ్గా రావాలని చెప్పి అవి అయితే పెట్టారు. చాలామంది ఏంటంటే పిల్లలు కేక్ కట్ చేసేటప్పుడు ఫేస్ తీసుకెళ్ళి కేకులు ఇట్లా అదమ్మటం అట్లా చేస్తారు కదా, అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వీటికి సన్నది తీగ కూడా ఉందన్నమాట. తెలియకపోతే ఇంకేముంది, ఇంకా అందులో ఇట్లా ఫేస్ అన్నప్పుడు మొహానికి అయితే గుచ్చుకుంటాయి కదా. చాలామంది ఏంటంటే లోపల ఏవో ఒకటి పెడుతూ ఉంటారు, ఒత్తుకుంటే అవన్నీ తెలియక ఫ్రెండ్స్ సరదాగా అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అలాగా చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మా బాబు ఏంటంటే ఇంకా స్పైడర్ వెబ్ అయితే అడిగాడంటే ఇంకా వాళ్ళ అక్క అయితే తీసుకొచ్చింది సౌమ్య స్పైడర్ వెబ్ది. ఇంకా అది చూసుకొని అది పెట్టుకోవాలనేది గొడవ చేస్తూ ఉన్నాడు. పిల్లలు ఏంటంటే టీవీ చూస్తూ ఉంటారు కదా, ఇంకా అందులోవి అలాంటివి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అవెంజర్స్ అవన్నీ కూడా బొమ్మలు కావాలి అట్లా అని ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటాడు. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ని కూడా పిలిచాము, మా ఇంటి దగ్గర ఉంటే తను ఒక్కరిని అయితే పిలిచామన్నమాట. తనకు కూడా స్కూల్ ఉందన్నమాట. ఆ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 9 అయితే వచ్చాడు. తనకు ఒక చిన్న గిఫ్ట్ కూడా తీసుకొచ్చాడు. అందులో ఏమున్నాయి ఏంటనేది తర్వాత అయితే చూపిస్తాను. ఇంక ఇక్కడ అందరూ అయితే అక్షింతలు వేసి ఇంకా కేక్ అయితే తినిపిస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫోటోకి ఫోజీ అంటే మా బాబు ఏంటంటే డిఫరెంట్గా అసలు సరిగా రాదనమాట ఫోటోకి ఫోజ్ చేయటం.
మా పాప అయితే బాగా ఇస్తుంది కానీ బాబుకి అంత బాగా తెలియదు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, ఒక్కొక్కసారి అయితే సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఒక్కొక్కసారి కొట్టేటట్టు అట్లాగా చూస్తూ ఉన్నాడు. అలా కాదు ఇలా అని మనం ఏమన్నా చెప్పామంటే ఇంక మళ్ళీ వెళ్ళిపోతాడనమాట. తనకి నచ్చదు, నేను దిగను పో అని. ఇంక సరేలే ప్లీజ్ అమ్మ మేము మాతో దిగవా అని ఇంక నేనైతే బతిమలాడాను. పెద్దవాళ్ళలాగా ఊరికనే చిరాకు వస్తుంది అనమాట. తనకి ఏదన్నా చెప్పినా కానీ చేయమన్నా కానీ పెద్దవాళ్ళలాగా అట్లా ఇదైపోతూ ఉంటాడు. ఇంకా తర్వాత నేను మా వారు కూడా కేక్ తినిపించి అక్షింతలు అయితే వేసామన్నమాట ఇద్దరికి కూడా. ఇంక ఇక్కడైతే అలుగుతున్నాడు అనమాట, నేను దిగను పో అది ఇది అని చెప్పి. ఎందుకంటే చెప్పకూడదు అనమాట తనకి అలా చెయ్యి ఇలా చెయ్యని. ఇంకా చివరికి ఎట్లయితే ఏమి అక్షింతలు అయితే వేయించుకొని ఫొటోస్ అయితే దిగాడు. ఇక్కడైతే ఇంకా కామ్గా అయితే నుంచున్నాడు. ఇప్పుడు పిల్లలకైతే ఏమీ చెప్పలేకుండా ఉన్నాం, మనమే అన్నిటికీ తగ్గి ఉండాల్సి వస్తుందన్నమాట. ఇంకేమన్నా అంటే ఊరుకనే అలగటం విసిరేయటం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు వదిన అయితే ఇంకా కవర్స్లో అన్నిట్లో పెట్టి ఒక చాక్లెట్ అయితే ఇచ్చింది. ఇంకేంటని ఓపెన్ చేస్తే డైరీ మిల్క్ చాక్లెట్, ఇంకా పేపర్స్ అవన్నీ ఉండేసరికి ఇంకా వాళ్ళిద్దరైతే నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే అందరం కొంచెం కొంచెం అయితే తిన్నాము. ఎందుకంటే మళ్ళీ లంచ్ చేయాలి కదా అని. ఇదిగోండి చూడండి, ఇక్కడ హ్యాపీ బర్త్డే మోనిష్ అని ఇట్లా రాయించి పైన స్పైడర్ లాగా అయితే వచ్చింది. ఇంకా బిస్కెట్స్, చాక్లెట్, కేక్ ఇవన్నీ అయితే ఇంకా పెట్టేసుకొని ఇంకా అందరూ తలా కొంచెం కేక్ అయితే తినేసాము. ఇంకా పిల్లలకి కేక్ అంటే ఇష్టం కదా. అప్పటికే టైం అయితే 2 అయింది. యాక్చువల్గా మేమైతే ఇంకా ఎర్లీగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసరికి టైం అయితే పట్టిందనమాట. అందుకని అయితే లేట్ అయిపోయింది. లేకపోతే నేనైతే 11:30కి అట్లా స్టార్ట్ చేసేద్దాము. కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు కేక్ కట్ చేసిన తర్వాత. మళ్ళీ ఇంకా కేక్ కట్ చేసి అది తిని మళ్ళీ వెంటనే లంచ్ అంటే చేయలేము అలా అయితే అనుకున్నాను. కానీ అయితే ఇంకా అందరూ ఆఫీస్ నుంచి స్కూల్ నుంచి వచ్చేసరికి అట్లా అయితే లేట్ అయిపోయింది. కేక్ కట్ చేసి తిన్న తర్వాత ఇంకా లంచ్ అయితే పెడుతున్నాము. ఇంకా లంచ్లోకి ఐటమ్స్ ఆల్రెడీ చూపించాను కదా, బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, గోంగూర. ఇంకా స్వీట్ అట్లా ఏం చేయలేదు. లాస్ట్ టైం కూడా స్వీట్ చేస్తే అసలు ఎవ్వరు తినలేదు, మొత్తం అయితే వేస్ట్గా పడేయాల్సి వచ్చింది. ఈరోజు ఈ వంటలన్నీ అయితే మా పెద్ద ఆడపడుచు అయితే చేసింది. నేనైతే గోంగూర ఒకటి చేశాను, చికెన్ కర్రీ రైస్ అయితే తనే చేసింది. నేను రైతా గోంగూర ఈ రెండు అయితే నేను చేశాను. ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని అందరికైతే లంచ్ అయితే పెట్టిస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అంతలోకి మా చిన్న ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఏంటి లేట్ అవుతుంది కేక్ కట్ చేయండిలే అని చెప్పారు. ఇంకా కేక్ కట్ చేసి ఇంకా భోజనాలు చేద్దాం అనుకున్నప్పుడే ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట. అయ్యో ఒక 5 మినిట్స్ ముందు వచ్చినా కానీ బాగుండేది అనుకున్నాము. ఇంకా వాళ్ళు మేము రావటం లేట్ అవుతుందిలే కేక్ కట్ చేయండి అనేసేసరికి ముందైతే కేక్ కట్ చేసాము. కేక్ అంతా అయిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత అయితే వచ్చారు. సరేలే ఇంక అప్పుడు కేక్ ఇచ్చినా మళ్ళీ వెంటనే భోజనం చేయలేరులే అని చెప్పి ఇంక ఇక్కడైతే భోజనం అయితే పెట్టేస్తున్నాము. తర్వాత కేక్ తినొచ్చులే అని ఇంకా అందరికీ ఇట్లా అయితే పెట్టి ఇచ్చేసాము. తర్వాత ఇంకా లాస్ట్లో నేను కూడా అయితే లంచ్ చేసేసాను. అంతకుముందు అయితే ఈవినింగ్ టైం సెలబ్రేట్ చేసేవాళ్ళం. ఇంకెందుకులే మళ్ళీ ఇన్నిసార్లు అని చెప్పేసి మార్నింగే సెలబ్రేట్ చేస్తున్నాం. ఒకసారి సెలబ్రేషన్ అయిపోయాక లంచ్ చేయొచ్చులని. ఇంక ఈవినింగ్ అనుకోండి, ఇంక ఈ ఎండలకి ఏంటంటే ఈవినింగ్ తినాలన్నా తినలేము. ఇంకా ఆఫ్టర్నూన్ తినేసామనుకోండి ఈవినింగ్ లైట్గా తింటారు ఎవరైనా సరే. ఒకసారి తింటే రెండోసారి అయితే తినబుద్ధి కదా బిర్యానీ ఇవన్నీ కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ చేసినవి కొంచెం ఉంటే ఈవినింగ్కి కూడా అవే సరిపోయాయి. ఇంకా ఇక్కడైతే అందరూ కూర్చొని అయితే తింటున్నాము. కొంచెం ఎండ అయితే కొంచెం తక్కువ ఉంది, అంటే అసలు లేదని కాదు, రోజు కన్నా కొంచెం బెటర్గా అనిపించింది. ఇంకా పిల్లలేమో ఏసీ వేసుకొని లోపల కూర్చున్నారు. ఇంకా మేమందరం అయితే హాల్లో కూర్చున్నాము. ఇంకా మా పాప అయితే తినలేదన్నమాట. వాళ్ళు కేక్ తినేసరికి తినబుద్ధి కావట్లేదని చెప్పి ఇంకా మా పాపకైతే వాళ్ళ వదినైతే నేను తినిపిస్తానంటే తింటుంది. మా బాబు ఏంటంటే చేతికని పెట్టుకొని ఏదో ఒకటి కబుర్లు చెప్తా ఉన్నాడు తినుకుంటే. ఇంకా చివరికైతే బతి ఉన్నాడు ఎట్లా ఒకట్లా కొంచెం అయితే అన్నం అయితే పెట్టాను. ఇంక ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలు సరిగ్గా తినరు కదా. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అయితే అమెరికన్ చాక్లెట్స్ అయితే గిఫ్ట్గా తీసుకొచ్చాడనమాట బాక్స్లో పెట్టుకొని. ఇంకా అందరూ ఉన్నారు కదా తీసుకొని తిందామని అయితే పిల్లలు అయితే తీసుకున్నారు చాక్లెట్స్. ఇంకా అందరు తలా ఒకటి తీసుకొని తింటూ ఉన్నారు.
ఇంకా తర్వాత లాస్ట్లో ఇంకా నేను కూడా లంచ్ చేసి అన్నీ అయితే సర్దేశాను. ఇంక ఈ సోఫాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని యాసిటీస్గా మళ్ళీ పెట్టేద్దాంలేని ఇంకా వాటి ప్లేస్లో అవి అయితే పెట్టేసామన్నమాట. ఇంకా నేను డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఇంకా ఆ డ్రెస్తో ఉంటే ఏంటంటే కంఫర్ట్గా అనిపించట్లేదు. నాకు ఫుల్ హ్యాండ్స్ అసలు ఇష్టమే ఉంటుంది, కానీ ఇంకా వేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్కి అయితే ఇంకా కొంచెం ప్లెయిన్ రైస్ వండుకొని ఇంకా అదే అయితే తినేసాము. ఇంకా చెప్పాను కదా, పిల్లలు సాయంత్రం బాగా బాధపడ్డారని. ఈరోజు మా చిన్న ఆడపడుచు వాళ్ళు అయితే హాలిడేస్కి వచ్చారు కదా, వాళ్ళైతే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు, స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదా అని. మా బాబు ఏంటంటే ఉండాలి, వదినోళ్ళు ఉండాలి, ఒక్క రోజన్నా ఉండమని అయితే ఇద్దరైతే వాళ్ళని పట్టుకొని అయితే పాపం బాగా ఏడుస్తున్నారు. కాకపోతే స్కూల్ ఉంది కదా, వెళ్ళాలమ్మ కదా అంటే ఇంకా సరేలే అని అయితే అన్నారు. కానీ పాపం బాగా ఏడ్చారనమాట. ఎందుకంటే ఒక 20 డేస్ నుంచి బాగా టైం స్పెండ్ చేశారు కదా వాళ్ళు. వీళ్ళకి ఏంటంటే స్కూల్ జూన్ 17th నుంచి అనమాట. అందుకని చెప్పి ఇంకా వీళ్ళేమో కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే జూన్ 10th నుంచి 12th నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా 10th క్లాస్ వాళ్ళకైతే 10th నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇంకా మిగతా వాళ్ళకైతే 12th నుంచి అంట. మా పిల్లలకేమో జూన్ 17th నుంచి అని చెప్పారు. ఇంకా ఎలాగోలాగే ఏడ్చి వీళ్ళకి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇద్దరైతే ఏడుస్తున్నారు. పోనీ మీకు హాలిడేస్ ఉన్నాయి కదా, వెళ్తారా అంటే అట్లా వెళ్ళారంట. నువ్వు కూడా నువ్వు వస్తే వెళ్తామంటూ ఉన్నారు. నేను వస్తే ఎలా, మళ్ళీ డాడీకి ఆఫీస్ ఉంది కదా ఎట్లా అంటే అందరం వెళ్దామనేది గొడవ చేశారనమాట. సరేలే వెళ్దాంలే అని చెప్తే ఇంకా కొంచెం అయితే సర్దుమన్ గారు గొడవ చేయకుండా పిల్లలకి ఏంటంటే పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పెద్దవాళ్ళతో ఎంతసేపు ఉంటారు, ఎంత మమ్మీ డాడీ అయినా ఎక్కువసేపు ఆడుకోలేదు కదా. అదే పిల్లలంటే ఏంటంటే వాళ్ళు కలిసి ఆడుకుంటూ ఉంటారు. చూడండి మా బాబు కళ్ళమ్మటి నీళ్ళు కూడా వచ్చాయి. ఇంకా ఇంట్లోకి వచ్చి కూడా మళ్ళీ ఏడొస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నానని మా పాప అయితే తుడుచుకొని పరిగెత్తుతుందనమాట పక్కకి, లేపు అనుకుంటా. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంటుంది, ఎలాంటి కల్మషం లేకుండా. ఇంకా ఎలాగోలాగా సర్ది చెప్తే ఇంకా సరే అని చెప్పి లోపలికి వెళ్ళి అయితే పడుకున్నారు. ఇంకా నేనైతే ఇంట్లో అవన్నీ సర్దేసుకున్నాను. అప్పటికే ఆల్రెడీ 10:30 అయిపోయింది. లైట్గా వర్షం కూడా వస్తుందన్నమాట. ఇంకా బయట ఉన్న బట్టలన్నీ కూడా లోపల వేసాను. బెలూన్స్ అయితే కొన్ని అయితే పగిలిపోయాయి, కొన్ని అయితే అలానే ఉన్నాయి. సరేలే ఉంచుదాంలే, ఉండే వరకు ఉంటాయిలే అనుకుంటే పిల్లలైతే కొన్ని పీకి పెట్టేశారనమాట. ఇంకా వర్షం పడుతుందని బట్టలు అవన్నీ అయితే లోపల వేసేసాను. ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి కానీ కొంచెం విసుగ్గా అనిపించి ఇంకా అవైతే చేయలేదు. మార్నింగ్ లేచాక చేసుకుందాంలే అని ఇంకా కిచెన్లో గిన్నెలు ఇవన్నీ అయితే కడిగాను, కానీ మొత్తం అయితే కంప్లీట్గా అయితే సర్దలేదనమాట. ఇంకా వాటర్ అయితే పట్టి కుండలో పోస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్కి చల్లగా అవుతాయని చెప్పేసి. మా బాబు బర్త్డే వ్లాగ్ అయితే ఇలా సాగిపోయింది.